హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పు జరగడం మనం చూస్తాం. అయితే అధికారం మార్పు వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది? ఏ రాష్ట్రంలో అంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది? సో ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు తిమ్మారెడ్డి గారు ఒక ప్రముఖ కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు బెంగళూరు కూడా చాలా డెవలప్డ్ మన సిటీ కదా సార్, బట్ బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక 3-4 మంత్స్ బ్యాక్ చూస్తే 3-4 మంత్స్ చూస్తే హైదరాబాద్ చాలా బ్రైట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము కొంచెం వాటర్ క్రైసిస్ మనం బెంగళూరులో చూసాం. ఆ వాటర్ క్రైసిస్ చూడడం వల్ల వాళ్ళే చాలా కంపెనీలు చెప్పాయి, ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం ఉంటే మీకు వర్క్ ఫ్రమ్ ఉన్న వాళ్ళు మీకు హ్యాపీగా వెళ్ళి ఇంటి దగ్గర వర్క్ చేసుకోమన్నారు. ఈ ఇన్ బిట్వీన్ ఈ టైంలో దాదాపు 3 లక్షల మంది హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు, తెలుగు ప్రజలు మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు. చెన్నై వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ ఉన్న రీసోర్సెస్ ఏదైనా తగ్గితే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే 100% వెళ్ళిపోతారు. సో అప్పుడున్నంత బెంగళూరుకి ఇప్పుడు లేదు. అప్పుడు చాలా బాగుండే, గ్రీన్ సిటీ అనేవాళ్ళం. ఇప్పుడు అంతా ఎక్కువైపోయి, క్రౌడ్ ఎక్కువయ్యి, పొల్యూషన్ అయ్యి, సో సిటీ ఎక్కువ స్ప్రెడ్ కాలేకపోయింది. మన దానికి ఏంటంటే ఇప్పుడు అవకాశాలు చూస్తే 100 కిలోమీటర్ రేడియస్లో స్ప్రెడ్ అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్స్ అనేది లింక్ రోడ్స్ అని డెవలప్ చేస్తుంది. అదే చెప్తున్నా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ చేంజెస్ లింక్ రోడ్స్ అని డెవలప్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా, ఫర్దర్గా మీకు 50 years అయినా సరే ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా మన హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ 3 monthsతో కంపేర్ చేస్తే హైదరాబాద్లోనే సేల్స్ ఎక్కువ జరిగినాయి. ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్, మీరు రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్తే తెలిసిపోతుంది లాస్ట్ 3 monthsలో ఎట్లా జరిగిందో. లాస్ట్ 3 months యాక్చువల్గా ఏ సిటీ ఎలక్షన్ మూమెంట్లో కొంచెం డౌన్ అయినా సరే, స్తబ్దత అయినా సరే, మనదలాగా ఎలక్షన్ ఇమీడియట్గా సేల్స్ అయినదంటే మనది. ఎందుకంటే కస్టమర్లు కూడా ఈ టైంలో ₹1 తక్కువ వస్తుంది, ఎలక్షన్ మూమెంట్లని స్టెప్ తీసుకుంటారు. సో మనకేంటంటే ఉన్న హైదరాబాద్కు ఉన్న రిసోర్సెస్ కానీ, హైదరాబాద్కు ఉన్న అవకాశాలు ఏ సిటీకి లేవు. సో అందుకోసం లాస్ట్ 3 months చాలా అంటే సేల్స్ అయినాయి. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని కూడా వార్తలు రావడం చూస్తున్నాం. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు? 100% అండి, 100% చేంజెస్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్ని కానీ సెకండ్ క్యాపిటల్ చేసిర్రు అనుకోండి, చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఆల్మోస్ట్ మనకు ఒక 2-3 months పొల్యూటెడ్ సిటీ, 2-3 months అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ చేయాలనే ఆలోచనలో చాలా వరకు వచ్చేసింది. నాకు తెలిసి within 5 years అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ని చేస్తే ప్రపంచం మొత్తం ఇక్కడ చూస్తుంది. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న నాకు తెలిసి 5-10% మెంబర్స్ సెకండ్ క్యాపిటల్ రావాలని చూసుకుంటారు. సో అప్పుడు మనకు 5 CR 5 కోట్ల మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ within 10 yearsలో 5 కోట్ల జనాభా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ క్యాపిటల్ అవుతాయి. సో 5 కోట్ల మంది కంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ సరిపోదు, దాని తర్వాత అబ్బో కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సెకండ్ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏ వైపునైనా సరే మీ దగ్గర ఉన్న డబ్బులని వృధా చేసుకోకుండా వేరే వాటికి ఇక్కడ అవకాశం ఉంటే మాత్రం పెట్టుకోండి. 100% బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ పెట్టినా సరే మంచి వెంచర్లో, అప్రూవ్డ్ వెంచర్లో జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని పెట్టుకొని మంచి ఫ్యూచర్ ఉంటుంది. సార్, ఒక హైదరాబాద్లోనే ఎందుకు ఇంత రియల్ ఎస్టేట్ రంగంలో డెవలప్మెంట్ కనిపిస్తుంది? అంటే దేశం మొత్తం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఎక్కువ ఉంది కదా, ఎందుకు అంత డెవలప్మెంట్స్? సార్ కంపేర్ టు ఒక బెంగళూరు తీసుకోండి, బాంబే తీసుకోండి, చెన్నై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి. బాంబే తీసుకుంటే ఒకవైపు సముద్రం వల్ల మనం అక్కడ ఎక్స్టెండ్ అవ్వలేకపోతుంది. ఉన్న దగ్గరనే హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకోవాలి. సో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ ఢిల్లీ తీసుకుంటారా, ఢిల్లీ ఆల్రెడీ 5 CR పీపుల్స్ జనాభా అనేది 5 కోట్ల మంది జనాభా వెళ్ళిపోయింది. పక్క రాష్ట్రాలు కూడా కలిసిపోయినాయి, అంత క్రౌడ్ అయిపోయింది. ఆ క్రౌడ్ వల్ల పొల్యూషన్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ 3 months అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాటర్ క్రైసిస్ ఎంత వస్తుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న అది పాత స్ట్రక్చర్. ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్ సరౌండింగ్స్ 100 కిలోమీటర్ రేడియస్లో ఫర్దర్గా డెవలప్ అయిన తర్వాత కూడా వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్ కనెక్టివిటీ ఏ ప్రాబ్లం రాకుండా అప్ టు 2050 వరకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ, ఇదేంటంటే క్లస్టర్గా డివైడ్ చేసి చాలా ఒక పకడ్బందీగా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నారు. కాబట్టి దీనికి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జరుగుతాయి. సో మిగతా ఇండియా మొత్తంలో వేరే రాష్ట్రాల్లో డెవలప్ అయిన స్టేట్స్ కూడా మన హైదరాబాద్ వైపు చూస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే సార్. సార్ ఇటు ఏపీలో చూసుకుంటే అమరావతిని
క్యాపిటల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ చెప్పేశారు కూడా. మరి ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటారు? అమరావతి అండి, క్యాపిటల్ అనేది ఆంధ్రప్రదేశ్కి అమరావతి. ఈ 5 years మాత్రం గంటాపదంగా చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నన్ని రోజులు అమరావతి. అవును. నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ వాళ్ళ పాలసీలు చేంజ్, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మనది ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్. సో హైదరాబాద్ ఇంకా మనమే మాట్లాడుకున్నాం, సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నాం. సో అక్కడ క్యాపిటల్ లేదు ప్రజెంట్, ఇప్పుడు డెవలప్ చేయాలి. ల్యాండ్ పుల్లింగ్ అంతా కంప్లీట్ అయింది, అవునన్నా కాదన్నా అమరావతి ఇప్పుడు క్యాపిటల్. సో అక్కడ ప్రజెంట్ అయితే ఈ నెక్స్ట్ ఒక 1 year 2 years మంచిగా ఉంటుంది. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతే మంచిగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని డెవలప్ అవ్వాలనే కోరుకుంటాం. ఎందుకంటే సరౌండ్ వచ్చి కంపెనీలు వచ్చి అన్ని డెవలప్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు రావాలనే కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికిప్పుడు పెద్ద కంపెనీలు వచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అంత అవకాశం లేదు. ఇంకా ఇప్పుడు ఆ ల్యాండ్ పుల్లింగ్ ఏది ఉందో ఆ ల్యాండ్ పుల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ 1 year 2 years పడుతుంది. సో కొంచెం టైం టేకింగ్. కానీ వీళ్ళు తీసుకున్న పాలసీలు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నారు జనాలు అనేది, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నారు. అంతకుముందు 2014లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తర్వాతనే రాలేదు. సో ఇప్పుడు కూడా కొంచెం ఎవరికైనా భయం ఉంటుంది కదా పెట్టాలా వద్దని. సో కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఇంకా మంచి అవకాశాలు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత లక్షణంగా పెట్టుకోవచ్చు. ఎక్కడ భూమి మీద పెట్టినో నష్టపోయిన దాఖతలు లేవు. కాకపోతే ఒకటి ముందు ఒకటి వెనక పెరుగుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు డెవలప్ అవుతున్న సిటీలో పెట్టుకోండి, మంచి అవకాశాలు ఉంటాయి. అసలు సార్ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈ 10 ఏళ్ళు రాజధాని లేదు. అవునండి. మరి అలాంటప్పుడు అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉండేది సార్ ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా అంటే నాకు తెలిసినంత వరకు మెయిన్ టౌన్స్లో 80% డౌన్ ఉండే, అమరావతి అయితే 0 ఉండే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అవుతుందేమో అంటున్నారు, కానీ కొంచెం టైం టేకింగే. ఇంతకుముందు అయితే ఏ సిటీలో మ్యాక్సిమం అంత రియల్ ఎస్టేట్ కనిపించలేదు. అక్కడ ఉన్న వాళ్ళ మ్యాక్సిమం 60 to 70% హైదరాబాద్లో పెట్టారు ఇన్వెస్ట్మెంట్. సో ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఆ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్లో ఇంతగా పెరగడానికి కూడా మెయిన్ స్కోప్ ఏంటంటే అందరూ నలువైపులో రావడం. ఇండియా మొత్తం నలువైపులో వచ్చి హైదరాబాద్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రేట్స్ పెరగడం. ఇప్పుడు సో సామాన్య మానవునికి 10 లక్షల్లో దగ్గరలో కొంతమంది ప్లాట్ లేదు, దూరం వెళ్ళాలి, 60-70 kilometers సిటీకి వెళ్తే కానీ ఆ బడ్జెట్లో దొరకట్లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో ఇప్పటికిప్పుడుగా అంటే అక్కడ ఏం లేదు, కానీ కొంచెం టైం టేకింగ్. ఓకే సార్, బిఫోర్ ఎలక్షన్స్ జగన్ గారు వైజాగ్ని క్యాపిటల్ చేస్తాను అనౌన్స్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. అప్పుడు ప్రభుత్వం ఏది ఉంటుందో తెలియదు. ఆ టైంలో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు దేనిపైన ఎక్కువ ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందంటారు సార్? ఇంతకు ముందా అండి? ఇప్పుడు ఎలక్షన్స్ ముందర జగన్ గారేమో వైజాగ్ అన్నారు. అవును. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారా? ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉంటారని అడుగుతున్నారా? మ్యాక్సిమం ఉండొచ్చు అండి. ఎందుకంటే వైజాగ్ డెవలప్డ్ ఆల్రెడీ. సో ఎక్కువ పెరిగే స్కోప్ అయితే లేదు, సిటీ స్కోప్ లేదు. కానీ ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి చేసిన వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదండి. వైజాగ్లో చేసిన వాళ్ళు ఓన్లీ రాజధాని బేసిస్లో చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు, ఆ సిటీ బేసిస్ మీద చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అలాంటివి చేసిన వాళ్ళకి డోకా ఏం లేదు. సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, అది వస్తే ఎలా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ రంగంలో? వస్తే అక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 70-30 రేషియోలో వెళ్తాయి. 70% రాయిది, 30% పెయిడ్ ఉంటుంది కదా, ఆ రేషియోలతో వెళ్తాయి కాబట్టి చాలా అవకాశాలు ఉంటాయి. ఇండియాలో గొప్ప అవకాశాలు ఉంటాయి అప్పుడు. సో అలా దానికోసమే ఎదురు చూడండి అంటున్నాను నేను. సో ఇప్పుడున్న అవకాశం ఉన్న దగ్గర పెట్టుకోండి. అదెందుకు ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ ఏది ఉన్నా మనకు 2 కనెక్టివిటీ. తెలుగు రాష్ట్రాలకు ఏకైక కనెక్టివిటీ, మెయిన్ కనెక్టివిటీ విజయవాడ హైవే. ఈస్ట్ వైపు ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇప్పుడు పెట్టుకోండి. ఈస్ట్ వైపు ఇప్పుడు పెడితే అబ్సల్యూట్గా అక్కడ డెవలప్ అయినా ఇక్కడ డెవలప్ అయినా మ్యూచువల్గా డెవలప్ చేద్దామన్నా బ్రైట్ ఉంటుంది కదా. ఇప్పుడు 2 గవర్నమెంట్లు, 2 మంచి ముఖ్యమంత్రులు, సో ఇద్దరు మ్యూచువల్గా ఇద్దరు కలిసి డెవలప్ చేద్దాం అనుకుని ఇదే హైవేని డెవలప్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు అక్కడ డౌట్ ఉండకుండా ఇక్కడ డౌట్ ఉండకుండా హ్యాపీగా ఇక్కడ పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే మామూలుగా తెలంగాణలో అండ్ ఏపీలో చూసుకుంటే 2 గవర్నమెంట్లు మారాయి కాబట్టి మీలాంటి వాళ్ళు కస్టమర్స్కి ఎటువంటి సలహాలు ఇస్తారు సార్ ఎలక్షన్స్ టైంలో? అసలు ఎలక్షన్ టైంలో సార్ మనం చెప్పేది ఏంటంటే అదే టైంలో రూపాయి తక్కువ దొరుకుతుంది, నెగోషియేషన్కి పాసిబుల్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకోమని చెప్తాం. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 1.5-2 months తర్వాత కొత్త పాలసీ గవర్నమెంట్ ఇప్పుడు వస్తున్నాయి. అవును. ఇమీడియట్ గా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఒక ఐటీ హబ్ వచ్చింది అనుకోండి, రేట్స్ అని హైజ్ అవుతాయి. సో అలాంటప్పుడు కొనకుండా ముందే హైదరాబాద్ డోకా లేదండి.
ఎక్కడ తీసుకుని డోకా లేదు. సో ముందే గమనించి వస్తుంది అంటున్నారుగా అటువైపు పెట్టుకోండి. ఇప్పుడు బడ్జెట్ డబ్బులు ఉన్నప్పుడు వాటిని ఎక్కడో వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే, అభద్రత వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే భద్రంగా ఉన్న దాంట్లో, సెక్యూర్ ఉన్న దాంట్లో చేసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి.